కూడా ప్రజల సానుభూతిని కానీ ప్రజల తాలూకు మన్నన కానీ పొందలేరు. మరి అలాగే ఎఫ్ఐఆర్లో 11 మంది పేర్లు ఇస్తే ఈవేళ వరకు వాళ్ళు 2-3 అరెస్ట్ చేయడం అనేది కూడా పోలీస్ చర్యలు కూడా సరిగ్గా లేవు. దయచేసి నేను ఎస్పీ గారికి చెప్తుంది ఏంటంటే, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి. ఎవరైనా ఎప్పుడైతే మీరు అలా శిక్ష చేస్తారో అప్పుడే ఇటువంటి సంఘటనలు తగ్గుతాయి. తప్పుకి భయం లేకపోతే ఇటువంటి సంఘటనలు ఇంకా పెరుగుతాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి గౌరవ ఎస్పీ గారు దీని మీద తగు చర్యలు తీసుకోవాలని, అలాగే రాష్ట్ర పోలీస్ శాఖ కానీ ముఖ్యమంత్రి కానీ దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలని నేను కోరుతున్నాను. ఈ విషయాలన్నీ కూడా జగన్ గారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. తప్పకుండా పార్టీ తరఫున ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది. నేను అనుకోవడం జగన్ గారు ఇటువంటి సంఘటనలు లాంటి దగ్గరికి వెళ్తున్నారు. మళ్ళీ ఆయన పరిస్థితిని బట్టి ఇక్కడ కూడా విజిట్ చేయవచ్చు. ఏదేమైనా జగన్ గారు కానీ పార్టీ కానీ మేమంతా కానీ ఖచ్చితంగా ఈ బాధిత కుటుంబానికి అండగా అన్ని రకాలుగా ఉంటామని కూడా తెలియజేస్తాం.